హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ రమాదేవి ముచ్చట్లు. అయితే కానీ మన వీడియోలు అయితే రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారికి, లైక్ ఇస్తున్న వారికి, మన ఛానల్ను చూసి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. ఇలాగే నా ఛానల్ను ఇంకా నా వీడియోస్ని అయితే చాలా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఏంటంటే ఈరోజు వంట చేస్తూ కొన్ని విషయాలైతే మీతోటి మాట్లాడదాం అనుకుంటున్నాను. అందులో వచ్చేసి నేను ఈరోజు స్పెషల్‌గా ఏంటంటే నా స్టైల్‌లో తలకాయ కూర. ఈరోజైతే మేము తలకాయ కూర వండుకుంటున్నాం అనమాట. అయితే అత్తమ్మ ఊరు నుంచెళ్ళి వచ్చిందని ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా! అయితే అత్తమ్మ మటన్ తింటావా? ఏం తింటావో చెప్పు అని అంటే నాకైతే మటన్ వద్దు, తలకాయ కూరనే కావాలన్నదనమాట. అందుకని ఈయనైతే తలకాయ కూర తెచ్చిండు. ఎందుకంటే ఊర్లల్లో తక్కువ దొరుకుతది కదా! అంటే ఎవరైనా యాటను కోత్తేనే తలకాయ కూర దొరుకుతది. మన ఇంట్లో మనం కోసుకున్నప్పుడు మనకు తలకాయ కూర దొరుకుతది కదా! అందుకనేసి మా అత్తమ్మ అయితే ఆడ దొరకదురా ఎప్పుడంటే అప్పుడు ఈడ దొరుకుతది కదా! నాకైతే తలకాయ కూరనే తినబుద్ధి అయితుంది. తలకాయ కూరనైతే తీసుకురారా అని చెప్పింది. అయితే నా స్టైల్‌లో అంటే నా స్టైల్ అంటే ఆ స్టైల్ అని కాదు. ఏంటంటే చాలామంది గిన్నెలో వండుతారు కదా! నేనైతే ఎప్పుడు గానీ పప్పు కుక్కర్‌లో వండుతాననమాట. అయితే చాలామంది అభిప్రాయం ఏముంటదంటే, కుక్కర్‌లో వండితే టేస్ట్ ఉండదు, గిన్నెలోనే వండితే బావుంటది అనైతే చాలామంది అనుకుంటా ఉంటారు. నాకు తెలిసి గిన్నెలో కూడా బానే ఉంటది. కాకపోతే ఏందంటే, కుక్కర్‌లో వండితే ఇంకా వేరే టేస్ట్ ఉంటదండి. అది ఎక్కువ రెగ్యులర్‌గా వండుకొని తినేటోళ్ళకే తెలుస్తదనుకుంటా. అంటే ఒక ఫీలింగ్ ఉంటది కదా! కట్ల పొయ్యి మీద వండితే టేస్ట్ ఉంటది అనే అదే ఫీలింగ్ తోటి మనం ఉంటాం కాబట్టి, దాన్ని బట్టి మనకు కుక్కర్‌లో అయితే చాలామందికి నాన్ వెజ్ కుక్కర్‌లో వండనీకి రాదు. నేను అప్పుడప్పుడు చికెన్ కూడా వండుతా. మీరు చికెన్ అంటే ఇక మరీ మెత్తగా అయిపోతదని పరేషాన్ అయితారేమో. దానికి కూడా ఓ లెక్కతోటి వండుతా అనమాట. అయితే ఏందంటే ఈ విధంగానైతే నేను తలకాయ కూర ఎలా వండుతున్నానో, కుక్కర్‌లో ఎలా వండుతున్నా చూపిస్తూ మీతోటి కొన్ని విషయాలైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోకైతే ముందుగా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఓకేనా? అయితే ఏంటంటే ఇలా నేనైతే నాదొచ్చేసి 5 లీటర్స్ కుక్కర్ అనమాట. 5 కిలోల కుక్కరు. అంటే మనకెంత పడుతది మినిమమ్ కిలో, కిలోన్నర కర్రీ అంటే కూరనైతే పడతదన్నట్టు. మటన్ అయినా, తలకాయ కూర అయినా గూడా ఇట్లనైతే ఇంత స్టేజ్‌లోనైతే ఈ కుక్కర్‌లో పడతది. అయితే ఏందంటే ఫస్ట్ ఆయిల్ ఏసుకుంటాను. దాని తర్వాత గరం మసాలాలైతే అన్నీ దంచనియి ఉంటాయి గదా! అవి ఏసుకుంటా తాలింపు కోసమైతే. అది వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఏసుకుంటా. ఉల్లిపాయ తర్వాత కామన్‌గా మనం గిన్నెలో వండుకున్నట్టే వండుతా. కాకపోతే కొంతమంది వేరే రకంగా అన్నీ కలిపి పెట్టేస్తారట. నేనైతే అలా కాదనమాట. అయితే ఇలా ఉల్లిగడ్డ కొంచెం గోలిన తర్వాత కొంచెం జర దోర దోరగా అయిన తర్వాత ఇంత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే ఏసుకుంటా అనమాట. కొంచెం ఫ్రెష్‌గా నూరిందైతే కౌసు కూరలల్ల కమ్మ ఉంటది గదా! అందుకని కొంచెం ఈ నాన్ వెజ్ తెచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఒక వారం రోజుల ముందు అయితే ఉంటే ఏస్తా. లేదు అంటే ఖచ్చితంగా అప్పుడు మందం కొద్దిగంతనన్నా దంచుకొనైతే ఏసుకుంటా అనమాట. ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపేసుకుంటా. ఇగ మనం రెగ్యులర్‌గా కూరలో ఎలా ఏసుకుంటామో తెలిసిందే గదండీ. నేనైతే క్వాంటిటీలో అయితే ఏం చెప్పట్లేదు. నేను ఎలా వండుతున్నాను అనేది మాత్రమే చెప్తున్నాననమాట. అయితే ఏం చేస్తా అంటే పసుపేసిన తర్వాత తలకాయ కూర ఆల్రెడీ ఒక 2, 3 సార్ల కడుక్కొని ఎయ్యాలని అందరంటారు. కానీ అదేందో నాకు అలా కడిగి బాగా ఎక్కువ సార్లు కడిగేస్తే టేస్ట్ అనేది పోతుందని ఒక 2, 3 సార్లు అట్లా కడిగితే అర్థమైందనమాట. అందుకని నేనైతే ఏం చేస్తా అంటే ఇట్లా ఒకటేసారి అంటే ఇప్పుడు మనం కూర తెచ్చేదాని దగ్గర ఆడ ప్లేస్‌ని బట్టి కూడా మనం ఎక్కువ సార్లు క్లీన్ చేసుకోవాల్సొస్తది. కాకపోతే మా ఆయన తెచ్చేది అక్కడ చాలా నీట్‌గా ఉంటది. కనీసం అసలు అన్నీ అమ్ముతారు అక్కడ నాన్ వెజ్‌కి సంబంధించింది. కాకపోతే చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారన్నట్టు. చాలా ఫ్రెష్‌గా ఉంటది. అది ఏదైనా సరే చికెను, ఫిషు, ఇది మటను ఏదైనా సరే గానీ చాలా ఫ్రెష్‌గా మెయింటైన్ చేస్తా ఉంటారు. అయితే ఏందంటే మనం ఎప్పుడు కూర కడిగినా కూడా చాలామంది తెలవక కొంచెం అంటే జర కొత్త కొత్తగా వండేటోళ్ళు, నేర్చుకునేటోళ్ళు ఏం చేస్తారంటే గిన్నెలేసి డైరెక్ట్ వాటర్ అయితే వంచేస్తూ ఉంటారు. అంటే చెయ్యి అడ్డం పెట్టి వాటర్ వంచుతారు. కానీ ఇది తలకాయ కూరకొచ్చేసి అలా వంచొద్దు. ఎందుకంటే వాటర్ కొంచెం కడిగేటప్పుడు అందులో ఫుల్లేసి పీసులు మాత్రమే తీసి మనం కర్రీలో వేసుకోవాలి. అర్థమైందా? పీసులు ఓన్లీ పైనుంచెల్లి పీసులు మాత్రం తీసి మనం కర్రీలో వేసుకోవాలి. కిందకొచ్చే వరకి ఇది తలకాయ కూరలో ఎక్కువ బోన్సే ఉంటాయి గదా! అంటే బొక్కలు ఉంటాయి కాబట్టి
సన్న చూరబొక్కల్లా ఉంటాయి కదా, అవి అనేది కిందికి వచ్చేస్తాయి అన్నట్టు. జర మనం పిల్లలకు పెట్టినా చేసినా ఉడికేసరికి ఇంకా చిన్న చిన్నగా అయిపోతూ ఉంటాయి కదా, అవి కిందికి వచ్చేస్తాయి. అది మనం పారేయచ్చు అనమాట. నేనైతే అట్లనే చేస్తా. అందుకని నేను వాటర్లో ముంచి తీసేస్తాను అనమాట. అయితే మా ఆయన తెచ్చే దగ్గర చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా అప్పటికప్పుడు కట్ చేసి ఇస్తారు మాకు. మంచి రెగ్యులర్గా అక్కడే తెస్తాడు. మళ్ళీ ఈయన ఎక్కడ తెచ్చినా అసలు తలకాయ కూర అనేది అయితే తినడు. అక్కడ తెస్తేనే తింటాడు. మళ్ళీ ఏ ఊరికి పోయినా కూడా అంత ఇష్టంగా తినడు. నేను వండితేనే మంచిగా తింటాడు ఆయన. అయితే ఇలానైతే మొత్తానికి కూరనైతే కడిగి అందులో వేసుకున్న తర్వాత కొంచెం ఏంటిది కొద్దిగా ముక్క ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేదాకా అయితే మనము ఉంచుకోవాలన్నమాట. కొద్దిగా ఈ పసుపులు అల్లం ఎల్లిగడ్డ కొంచెం దానికి పట్టాలి కదా, కొంచెం గ్రేవీ కూడా వస్తుంది ఈ కూరకు వచ్చేసి. ఆ గ్రేవీ కూడా కొంచెం ఇనికిపోవాలన్నమాట. ఇనికిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉంచి, నేనైతే ఇక్కడ వీడియో ఫాస్ట్ పెట్టిన అనమాట, చాలా లేట్ అవుతుంది అనేసి. ఉప్పు కారం పెట్టేసినాక ఉప్పు కారం కూడా కొంచెం ముక్క వట్టనియాలి. పప్పు కుక్కర్లో వేసినప్పుడు సేమ్ గిన్నెలో వండుకున్నట్టే ఉప్పు కారం కొంచెం బట్టిన తర్వాత అడగంటనియకుండా మళ్ళీ చేదైపోతుంది. ఇలా ఉప్పు కారం కొంచెం పట్టిన తర్వాత కుక్కర్లో వేసేటప్పుడు చల్లనీళ్ళు వేయకండి. చల్లనీళ్ళు కనుక మీరు వేస్తే ముక్క అనేది చాలా లేటు ఉడుకుతుంది అనమాట. వేడి నీళ్ళే వేసుకోవాలి మనం కుక్కర్లో. వాటర్ అయితే ఈ కర్రీకి వచ్చేసి ఆ వేడి నీళ్ళు వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే, పప్పు కుక్కర్లో నీళ్ళు ఎన్ని పోయాలని చాలామందికి అందాజ అయితే తెలియదు. ముక్క మునిగే వరకు, అంటే ఇప్పుడు నేను పోసినప్పుడు చూసారు కదా, ముక్క మునిగేంత వరకే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని మనం మూత పెట్టేసేయాలి. ఇక మళ్ళీ కలుపుడు అది ఇది ఏమి ఉండదు అనమాట. అలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 3-4 అంటే మనం మటన్ కోసేటప్పుడు కూర కోసేటప్పుడు తెలిసిపోతుంది ఎట్లున్నది ఏం కథ, బాగా ముదిరినట్టుందా లేదా ఉందా అని. దాన్ని బట్టి నేనైతే మినిమం ఒక 5-6 విజిల్ అయితే ఉంచుతాను అనమాట. అట్లా బాగా మంచిగా అయితే టేస్ట్ కూడా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక మనం తలకాయ కూర తెచ్చుకుంటే బ్రెయిన్ అయితే వస్తుంది కదల్లా. బ్రెయిన్ అయితే ఇక మా ఇంట్లోనైతే ఇష్టంగా తింటాము. నా చిన్నగా ఉన్నప్పుడు అయితే మా డాడీ మా బాబు తెచ్చేది అన్నట్టు. మా బాబు తెచ్చినప్పుడు ప్రత్యేకంగా నా కోసం ఫ్రై చేసి పెట్టమని మా అమ్మకి చెప్పేది. ఇప్పుడైతే ఇక మేము ఇట్లా మా బిడ్డకి ఇప్పుడు బాగా ఇష్టం అన్నట్టు. అంటే పెడితే అందరం తింటాము, కాకపోతే మా బిడ్డ చాలా ఇష్టంగా తింటుంది అన్నట్టు ఈ బ్రెయిన్ ఫ్రై కూడా. అయితే ఏం చేసిన అంటే ఒక సైడ్ అయితే తలకాయ కూర వండేస్తున్నా, ఒక సైడ్ అయితే అలాగే బ్రెయిన్ ఫ్రై చేస్తున్నా. కాకపోతే ఇది మనం చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి 1-2 పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మా బిడ్డ ఏం చేస్తుంది అంటే పచ్చిమిర్చితో పాటు ఇది కూడా పారేస్తుంది. పచ్చిమిర్చి వస్తే చాలు పక్కకు పెట్టేస్తుంది. అందుకని కర్రీ అంతా వేస్ట్ చేస్తుంది అనేసి నేనైతే ఈ మధ్యన ఇట్లా కొంచెం ఆయిల్ వేసి లైట్గా జీలకర్ర వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని ఆ తర్వాత కొంచెం లైట్గా ఉప్పు కారం అయితే చల్లుకొని ఇట్లా బ్రెయిన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే, అంటే నేను ఆల్రెడీ ఇది కొంచెం హాట్ వాటర్లో వేసి తీసిన అనమాట బ్రెయిన్ వచ్చేసి. ఆ తర్వాత దీన్ని ఇలా ఈ విధంగానైతే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం హాట్ వాటర్లో తీసి పెట్టాను అనమాట. ఆ తర్వాతనే దీన్ని ఈ విధంగానైతే ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం ఉప్పు కారం చల్లుకొని లైట్గా మసాలా ఏమైనా ఉంటే చల్లుకొని ఇంత కొత్తిమీర కూడా ఉంటే వేసుకున్నా కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. నాకైతే భలే ఇష్టం అబ్బా బ్రెయిన్ అయితే. మా ఇంట్లో నిజం చెప్పాలంటే అందరం నాన్ వెజ్ ప్రేమికులమనే చెప్పాలి. ఎందుకంటే మా ఇంట్లో అందరూ అన్నీ తింటారు. చేపలు, మటను, చికెను, ఎగ్సు, ఖచ్చితంగా కౌస్ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో నలుగురికి. కొద్దిగా మా ఆయన అయితే వండిన రోజు అయితేనే తింటాడు, మళ్ళీ తెల్లారంగా తినడు. కానీ మేము ముగ్గురం మార్నింగ్ ఉంటే ఖచ్చితంగా తింటాము. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తింటాం అనమాట. కొంచెం ఎక్కువ తక్కువ కర్రీ మిగిలినప్పుడు అయితే అంత ఇష్టం అనమాట మాకు నాన్ వెజ్ అంటే. ఏది ఉన్నా సరే, చేపలైనా. కాకపోతే ఎండు చేపలు మా పిల్లలు కొంచెం తినరు. అంటే బొమ్మిడి చేపలు ఉంటాయి కదా, అలాంటివి అయితే మా పిల్లలు జర చక్కగా తినరు. నేను మా ఆయననే ఇద్దరమే తింటాం అనమాట. అది కూడా నాకు చాలా ఇష్టము బొమ్మిడి చేపలు. అలాగని మళ్ళీ రొయ్యలు తినను నేనైతే. ఈ రొయ్యలు అస్సలు తినను. ఈ బొమ్మిడి చేపల వరకు ఓకే, చేపలు ఓకే, కానీ రొయ్యలు మాత్రం అసలే తినాను అనమాట. ఇది ఒకటి చేపలలో తినాల్సింది, ఇక ఒకటే తింటా. ఇట్లా మొత్తానికైతే మనకు బ్రెయిన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇక మొత్తానికి మనకైతే విజిల్స్ వచ్చే టైం అయితే ఆల్రెడీ విజిల్స్ వచ్చేసినాయి. ఇక మీకోసం ఒక విజిల్ అన్న చూపించాలి కదా, వీడియోలో వచ్చేసి విజిల్ వస్తుందా లేదా అని. ఇట్లనైతే ఒక మినిమము 5-6 విజిల్ అయితే నేను పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే బాగా మనం ఉడకనివ్వలేదనుకో
అసలు మళ్ళీ తిన్న తర్వాత కొంచెం కడుపులో ఇబ్బంది అవుతుంది అన్నట్టు, కడిబిడి అవుతుంది అనమాట. కొంచెం మంచిగానే మాకు మరీ ముక్కనైతే నేను ఎప్పుడు వండినా సరే కానీ గట్టిగా ఉంచాను, కొంచెం మెత్తగానే ఉండాలి, ఇలా వేళ్ళతోటి చుంచితే చినిగేలాగా ఉండాలని అయితే అనుకుంటాను అనమాట. ఇలా మొత్తానికైతే బ్రెయిన్ ఫ్రై అయితే చేసి పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత ఇక కొన్ని బియ్యం పెడితే కొంచెం వేడి గరం గరం అన్నంలో తింటే కూడా మస్తు కమ్మ ఉంటుంది కదా, అందుకనేసి అయితే నేనైతే ఇప్పుడే బియ్యం అయితే కడిగి పెడుతున్నా. అయితే ఏంటంటే ఇందులో ఒక విషయం ఏంటంటే, మా ఆయనకు ఫస్ట్ తలకాయ కూర అంటే నచ్చదు. నిజం చెప్పాలంటే ఆయన తినకపోవు. ఎప్పుడన్నా ఆయన తినడు కాబట్టి ఆయన తేకపోవు. నాకు ఏమో తినాలని చాలా ఉండేది, కానీ ఆయన తీసుకురాకపోవు. అయితే ఇక్కడ సిటీలో వచ్చేసి అంతకుముందు మా అమ్మ వాళ్ళు మా పక్కనే ఉండేదన్నమాట. అప్పుడు బాపు తెచ్చినప్పుడు ఖచ్చితంగా మా మమ్మీ నాకు వేసి ఇచ్చేది, నేను తినేదాన్ని. లేదంటే నువ్వు వచ్చి తిందురా బిడ్డ అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా తినేదాన్ని. అయితే అమ్మ వాళ్ళు ఈ మధ్యన అయితే ఊర్లోనే ఉంటారు అనమాట. తమ్ముడు వాళ్ళు కూడా ఈ తలకాయ కూర అంటే అస్సలు ఇష్టపడరు, వాళ్ళు కూడా సరిగ్గా తినరు కాబట్టి వాళ్ళు కూడా తెచ్చుకోరు. ఇక నేనైతే ఊకే ఈయనను పదే పదే మా బాపు ఉంటే తీసుకొచ్చేటాడు, మంచిగా తిందును, నువ్వు తెత్తలేవు చేత్తలేవు అంటే ఇక అమ్మ దీంతో ఏమరుడు అనేసి ఇక ఒకరోజు తెచ్చిండు అనమాట. ఇక ధైర్యం చేసి తెచ్చేసిండు. అది ఎందుకంటే 1/2 కిలో 1/2 కిలో ఇయ్యారు కదా, ఒకటి మొత్తం ఇస్తారనమాట. లేదంటే 2 పొత్తులు తీసుకోవాలి, కానీ మాకు ఒకటైతే సరిపోతుందిలే, ఖచ్చితంగా తింటాం అందరం. అయితే ఇక అట్లా తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత నేను వండిన మంచిగా వండితే, నువ్వు ఫస్ట్ తిను బాగుంటుంది, సూపే ఎందుకు వేసుకుంటావు, పీసులు కూడా వేసుకో అని చెప్తే అప్పుడు ఆయన వేసుకొని తిని అప్పటి నుంచి అలవాటు అయ్యిండు. చాలా ఇష్టంగా తింటాడు ఇప్పుడైతే. అంటే మనం వండే విధానం మళ్ళీ అందులో ఈయన కొంచెం నీట్నెస్ పాటించేటోళ్ళకి ఎట్లుంటుంది అంటే, అది బాగా నీట్గా ఉండి తెల్లగా ఉంటేనే తినాలనిపిస్తుంది. మరీ నల్లగా ఉండి ఇప్పుడు తలకాయ కూర అంటే ఎట్లుంటుంది, కొంతమందికి నచ్చదు అసలు. ఎందుకంటే దానికి అన్ని హెయిర్స్ ఉంటాయి, అంత నాకు ఎందుకు అంత పిచ్చి పిచ్చి ఉంటుంది అన్నట్టుగా తినరు. చాలామంది అయితే తినరు, చాలామంది తింటారు. అంటే తినటం ఎక్కువనో తక్కువనో తెలియదు, కానీ అట్లా అనమాట. ఈయనకు ఆయన తెచ్చే దగ్గర చాలా నీట్గా ఉన్నది, ఏరుకొని మరీ తెస్తాడు అన్నట్టు. ఇక ఒకసారి తినడం అలవాటు అయ్యిండు. అప్పటి నుంచి అయితే ఇక రెగ్యులర్గానైతే మేము తెమ్మన్నప్పుడు అలా అయితే తెస్తుండు. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే అత్తమ్మ అడిగిందనే తెచ్చినాము. కాకపోతే ఇప్పుడు నేను ఈ వీడియో తీసి మినిమం ఒక 5-6 రోజులు అవుతుంది అనుకుంటా. నాకు ఈ బ్లౌజులు పెళ్ళిళ్ళ సీజన్ ఉందన్నమాట, బ్లౌజులు కుట్టడం అదే సరిపోతుంది. వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. అత్తమ్మ నా దగ్గర ఉన్నప్పుడు వీడియో. ప్రజెంట్ అయితే అత్తమ్మ బాగానే ఉంది. అత్తమ్మ ఇప్పుడు ఈ వీడియో చేసినప్పుడైతే మా మరిది వాళ్ళ ఇంటికాడ ఉందన్నమాట. నా దగ్గర ఒక 8 days ఉండిపోయింది. అయితే ఉండు ఇంకా, కానీ కాకపోతే కుట్లిప్పేది ఉందనేసి అంటే ఇక అప్పుడు మా మరిది వచ్చి తీసుకొని పోయి చూపించుకొని వచ్చి అక్కడే ఉంచుకుని, నా దగ్గర కూడా ఉంటుంది 4-5 రోజులు అనేసి అయితే అన్నాడు. ఇక అట్లా అనమాట. మొత్తానికి ప్రజెంట్ అయితే అత్తమ్మ ఇప్పుడు ఆనే ఉంది. అత్తమ్మ అయితే మంచిగానే ఉంది, యాక్టివ్గా అయింది, మంచి హుషారుగా ఉన్నది. ఇది అన్నట్టు ముచ్చట. మొత్తానికైతే ఇక అటు ఇటు మీతో ముచ్చట పెడతా అంటే నా అన్నం అయితే అయిపోయింది. అట్లనే అంతకు ముందుకే ఈ వంట చేయక ముందుకే ఇక కొంచెం ఈ కూర తెచ్చి చేసే వరకు కొంచెం లేట్ అవుతుంది కదా అని ముందే నేనైతే ఆల్రెడీ చపాతీ అయితే చేసి పెట్టేశాను అనమాట. ఇట్లా మొత్తానికి ఒక 5-6 విజిల్ అయితే అయిపోయింది అబ్బా. ఈ 5-6 విజిల్ అయిపోయిన తర్వాత ఒకసారి ముక్కను ఇలా వాటర్లో వేసి చుంచి చూడండి, మెత్త ఉడికిందా లేదా. పిల్లలు ఉంటారు, నవల రాదు, కర్రీ వేస్ట్ అవుతుంది నవల రాకపోయినా కూడా, అట్లా ఆలోచిస్తాను అనమాట నేనైతే. ఇట్లా మెత్త మంచిగా ముక్క ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు కారం టేస్ట్ అయితే చూసుకోర్రి. ఏమైనా ఉప్పు కారం ఏం తక్కువ ఉన్నా ఇప్పుడే వేసుకోండి. ఇక ఇప్పుడే వేసుకొని కొంచెం చింతపండు చెప్పలే కదా, నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నా. ఎక్కువ వేసుకోను పులుపు, నాకు తలకాయ కూరలో అంటే దీని టేస్ట్ వచ్చేసి మటన్లాగా అనిపించాలని నా ఉద్దేశం అనమాట. అయితే ఏంటంటే కొంచెం నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని కొద్దిగానే చింతపులుసు అయితే పోసుకుంటాను అనమాట. ముక్క ఉడికిన తర్వాత, ఉడక ముందుకే కాదు, ఉడికిన తర్వాత ఇలానైతే వేసుకుంటాను అనమాట. ఇదే టైంలోనే మనకు ఉప్పు కారం అన్నీ చూసుకొని మసాలాలు ఏమన్నా వేసేది ఉంటే కూడా ఇదే టైంలో వేసుకోవాలి. ఇంకేదన్నా గ్రేవీ కావాలన్నా అంటే ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలన్నా కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నట్టు. ఎందుకంటే మసాలాలు అన్నీ వేస్తాం కదా, మళ్ళీ వేసినప్పుడే కొంచెం మళ్ళీ ఈ మసాలాలు ఇవన్నీ ఉప్పు కూడా కరెక్ట్ తగ్గట్టున్నది చూసుకొని వేసుకుంటే కొంచెం సేపు మళ్ళీ ఉడకనిస్తాం కదా మనం కర్రీ వచ్చేసి, అప్పుడు ఇంకా బాగా అవుతుంది అనమాట టేస్ట్ అయితే. ఇది వండుతుంటేనే మంచిగా మా ఇంట్లోనైతే గుమగుమ అంటే నచ్చిన వాళ్ళకి అది మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది. నచ్చిన వాళ్ళకి అబ్బా ఇది ఎందుకు వండుతారంటే బొమ్మిడి చేపలు వండితే ఊరంతా స్మెల్ వస్తుంది అన్నట్టు వాడకట్టంతా. అట్లా కొంతమందికి అభిప్రాయం అట్లా ఉంటుంది కదా, నచ్చిన వాళ్ళకి అట్లా, నచ్చిన వాళ్ళకి నాకైతే వండుతా అంటేనే మస్తు మంచి స్మెల్ అయితే రావట్టింది అనమాట. ఇక మొత్తానికి ఇట్లా అన్ని మసాలాలు ఉప్పు కారం అన్ని దగ్గర చూసుకొని నేను తెసరు పోసుకున్నా.
పోసుకున్న తర్వాత ఇంత కొంచెం కొత్తిమీర అయితే కడిగి ఈ విధంగానైతే సన్నగా తరుక్కొని కర్రీలో వేసుకున్నాను అనమాట. చూసారు కదండి, నేనైతే తలకాయ కూర పప్పు కుక్కర్లో ఎలా వండుతాననేది ఈ వీడియోలోనైతే చెప్పాను. అదేవిధంగా అత్తమ్మకి ఇష్టం అయితే ఈ కూరనైతే తీసుకొచ్చి వండినామన్నమాట. గిట్లా ఇక ఇది వచ్చేసి నాకు తెలిసి బుధవారం వీడియో కావచ్చు, 5-6 రోజులు అవుతుందో ఇంకెక్కువనే అవుతుందో ఈ వీడియో తీసి అయితే నేను అప్లోడ్ చేయలేదు అన్నట్టు, కొంచెం టైం లేక. ఇట్లా మొత్తానికైతే మన వంటనైతే కంప్లీట్ అయిపోయిందబ్బా. మీరు ఏ స్టైల్లో వండుతారు, మీరు కూడా నా లెక్కనే వండుతారా? సపోజ్ ఇంతకుముందు గిన్నెలలో వండని వాళ్ళు ఉంటే ఒక్కసారి, అంటే పప్పు కుక్కర్లో వండని వాళ్ళు ఉంటే ఒకసారి వండి చూడండి, బాగుంటుంది. రైస్ కూడా నేను బగారా రైస్ కూడా ఇంట్లో వండుతా, మస్తు ఉంటుంది. చికెన్ కూడా వండుతా అప్పుడప్పుడు. మీరు ఎవరైనా కామెంట్ చేస్తే నేను అది కూడా పెడతాయి. ఈ కుక్కర్లలో ఎలా కూరలు వండాలనేది మీకు ఏదైనా కర్రీ కావాలంటే చెప్పండి, ఆ కూర కూడా చేసి పెడతాను అనమాట. ఇక ఇట్లా మొత్తానికైతే నా వంటలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అబ్బా. చూడండి, టటాయ్ బ్రెయిన్ ఫ్రై అనమాట. ఇదైతే బ్రెయిన్ ఫ్రై. మళ్ళా ఇంకొకటి వచ్చేసి తలకాయ కూర, కమ్మగా ఉన్నది, మంచి స్పైసీ టేస్ట్, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, గుమగుమలాడిపోతుంది. ఇక మేము దీనుడే ఆలస్యం అనమాట. ఇక ఇంకొక పక్కన వచ్చేసరికి అన్నం అయితే నేను బగారా అయితే చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం మసాలా ఉంటుంది కాబట్టి బగారా అయితే వేయలేదు. వైట్ రైసే వండమన్నది అత్తమ్మ అయితే, వైట్ రైసే వండుకున్నాను అనమాట. మేము ఎప్పుడు వండుకున్నా కూడా బగారా చేసుకుంటాం, కానీ అత్తమ్మ కరగదు అనేసరికి వైట్ రైస్ వండినాం. ఇక చపాతీలు చూసారు కదా, కొంచెం మీద ఉన్నది మాడిపోయింది, ఎంత మాడిపోయినాయి చూపిస్తుంది అనుకునేవు, లేదండి మంచిగానే ఉన్నాయి. ఒక్కటి మాత్రం కొంచెం మాడిపోయినట్టు అయింది, ఎందుకంటే నేను ఫుల్గా వేస్తూ ఉంటాను, ఎక్కువ శాతం పొయ్యి మీదనే కాలుస్తాను కాబట్టి కొంచెం ఇట్లుంటుంది అనమాట. చూసారు కదా, మొత్తానికి నా తలకాయ కూర వంటకం ఎలా ఉందో వీడియో చూసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్